ఎవరైనా పేషెంట్ వచ్చారనుకోండి ఒక క్రిటికల్ కండిషన్లో, ఫస్ట్ పేషెంట్ని అడ్మిట్ చేసుకోండి, మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆ తర్వాత సంగతి తర్వాత. A fraction of a second if you are alert, some lives can be saved. Fraction of a second అటు ఇటు డీవియేట్ అయితే we lose them. So at least cardiac professionలో it is a very thin line. నో సార్, ఎంత సీరియస్ కండిషన్లో వచ్చినా సరే ఫస్ట్ కౌంటర్లోకి వెళ్ళి అమౌంట్ కట్టిన తర్వాత కానీ ట్రీట్మెంట్ చేయని హాస్పిటల్సే 90% ఉన్నాయంట. యాజ్ ఎ గ్రూప్ ఎక్కడ కూడా మేము ఫైనాన్సెస్ కట్టలేదు కాబట్టి ఎమర్జెన్సీ చేయము, అట్లాంటి పాలసీ అయితే లేదు. కమర్షియల్గా గనక మీరు కొంచెం కూడా లేకపోతే ఇలాగే ఉంటే మీకు ఎలా ఆర్గనైజేషన్ గ్రో అయిందే గుడ్ విల్ పైన. ఈ రోజుల్లో కూడా ఇలాంటి హాస్పిటల్స్ ఉండడం అనేది ఐ ఫెల్ట్ రియల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. A defining moment in Indian healthcare. We are now a part of Europe's largest healthcare group with presence in 13 countries, serving over 2 million patients every year. అంత ఫేమస్ అయిన హాస్పిటల్ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? సో ఇట్లా మల్టిపుల్ బ్రాండ్స్ అనేది విల్ నెవర్ గివ్ దట్ సైజ్. ఎప్పుడైనా ఒక యూనిఫామ్ బ్రాండ్ తీసుకురావాలి. సో ఎనీవేస్ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ ఉన్నారు, సో హూ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ మెజారిటీ. సో అందుకని ఒక యూనిఫైడ్ బ్రాండ్ ఏంది అంటే దే ప్రిఫర్డ్ మెడికవర్. అబ్రాడ్ నుంచి హాస్పిటల్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అనేది ఎక్కడో కానీ మనం చూడం. మా అదృష్టము ఆర్ గుడ్ విల్లో తెలియదు కానీ ఫస్ట్ టైం యూరోపియన్ స్ట్రాటజిక్ పార్ట్నర్ రావడం అనేది ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ కంట్రీ. కోవిడ్ కేసెస్ చూస్తున్నారండి ఇప్పుడు మీ దాంట్లో? అక్రాస్ ద గ్రూప్ ఒక 500-600 పేషెంట్స్ ఉండొచ్చు, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో కలిపి అట్ దిస్ మూమెంట్ కోవిడ్. ఆల్ ఓవర్గా ఇప్పుడు మెడికవర్ ఎక్కడెక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ప్రిడామినెంట్గా 3 స్టేట్స్లో ఉన్నాము. అంటే మీరు జనరల్గా మౌత్ పబ్లిసిటీ ఒక్కటి తప్ప మెజారిటీ ఈజ్ పేషెంట్ గుడ్ విల్. సో మనం ఈరోజు ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తే దే బ్రింగ్ బ్యాక్ పేషెంట్స్. అట్లనే స్టార్ట్ అయ్యాము, అట్లనే గ్రో అయ్యాము. Over 1 million happy patients and is inspired to go the extra mile in creating a healthier society. మీ ఫస్ట్ సర్జరీ గుర్తుందండి మీకు? ఫస్ట్ యాంజియోప్లాస్టీ డెఫినెట్గా గుర్తుంది, అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఉస్మానియా ఇట్సెల్ఫ్. మీ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత కామినేని హాస్పిటల్లో వర్క్ చేశారని చెప్పని విన్నాను. అల్టిమేట్లీ నేను కామినేనిలో పెద్ద ఎక్కువ రోజులు లేను, సో హార్డ్లీ 4-5 months ఐ బిలీవ్. సొసైటీలో వైద్యం వ్యాపారంగా మారింది అనేది అంటున్నారు. మీ వరకు యాజ్ అ డాక్టర్గా మీరేమంటారు? వైద్యం వ్యాపారంగా డెఫినెట్గా మారింది. సో ఇట్స్ ఏ బిజినెస్ ఎలిమెంట్. ఇఫ్ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ బిల్డింగ్, accommodate, equip and treat in the best infrastructure, it will cost anywhere between 1 to 1.5 crore depending on the ambience you create. So ఇన్సూరెన్స్ లేకుండా హెల్త్ కేర్ అఫోర్డ్ చేయడం అనేది మిడిల్ క్లాస్కే కాదు, హయ్యర్ మిడిల్ క్లాస్కి కూడా టఫ్ అవుతుంది. కెనడా నుంచి ఇక్కడికి వచ్చి హీ హ్యాడ్ సమ్ హిప్ ప్రాబ్లమ్, హిప్ సర్జరీ కోసం వచ్చాడు. ప్యారలీ కార్డియాక్ పేషెంట్స్ ఉన్నాడు, అండ్ వీ హ్యాడ్ డన్ 4-5 స్టెంట్స్ వేసి 2 హిప్స్ సర్జరీ చేస్తే ఒక అపాయింట్మెంట్ ఓపీ కన్సల్టేషన్ దే చార్జ్ $1,000. ఇఫ్ యూ కంపేర్ విత్ ద వరల్డ్ హౌ ద హెల్త్ కేర్ ఈస్, వీఆర్ డెడ్ చీపర్, ఈవెన్ మేబీ వీఆర్ చీపర్ దెన్ పాకిస్తాన్. కామినేని తర్వాత కొంతమంది డాక్టర్స్ ట్రస్ట్ వర్తి అందరూ కలిసి సన్షైన్ హాస్పిటల్ పెట్టారని చెప్పి విన్నాను. అక్కడి నుంచి బయట రావడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్పి? ఇంట్లోనూ పేషెంట్స్ దగ్గర లేకపోతే ఏమంటారు ఆపరేషన్ థియేటర్లో కూడా ఇంతే కామ్గా ఉంటారా? నేను ఇంటర్వెన్షన్స్లో అయితే పాటలు కూడా పాడుకుంటూ ఇంటర్వెన్షన్స్ చేస్తాను మెనీ టైమ్స్. సో బికాజ్ ఐ ఎంజాయ్ ఇట్. ఓకే, మీకు బాగా నచ్చిన పాట సర్జరీ చేసినప్పుడు ఏ పాట చెప్పండి. ఏది గుర్తుకొస్తే అది ఇట్ లేదో ఒక పాట పాడతాను లేదు. ఒక్కసారి లాంగ్ బ్యాక్ మీ నాన్నగారికి మీరు ఊళ్ళో ఉన్నప్పుడు మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడం వల్లే మీరు ఇలా డిసైడ్ అయ్యారని అంటున్నారు, నిజమే అండి? డెఫినెట్గా, ఎందుకంటే మా ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చింది 1994లో. ఆర్ ఆ టైంలో ఈవెన్ ఇన్ నెల్లూరు దెర్ వాజ్ నాట్ ఎ హాస్పిటల్. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే మెడికవర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ, కార్డియాలజిస్ట్ గారు ఇప్పుడు నాతో ఉన్నారు. మరి ఆయన్ని అడిగి బోర్డన్ విశేషాలు తెలుసుకుందాం. డాక్టర్ అనిల్ కృష్ణ గారు నమస్కారం అండి. అడ్రస్ లొకేట్ చేయడం అనే ఇబ్బంది అయిందా మీకు? కొంచెం తిరిగి బట్ నాట్ మచ్ టైం వి రీచ్డ్ ఎర్లీ.
మీ ప్రీవియస్ వీడియోస్ చూసినప్పుడు ఇప్పటికీ యూ హ్యావ్ రెడ్యూస్డ్ అలాట్ సార్, ఏమిటి విషయం? ఏజింగ్ ప్రాసెస్. మీకేజ్ ఏంటండి, మేము ఒప్పుకోం అసలు అలాగే. 40 దాటాం కాబట్టి నీడ్ టు బి బిట్ హెల్తీ. సో మీకోసం కాకుండా వ్యూయర్స్ కోసం, మా కోసం కూడా ఏం చేశారు ఇంత సన్నబడ్డానికి, అది కూడా చెప్పండి కొంచెం. బేసికల్గా తినడం తగ్గించాను, అంతకన్నా చేసింది ఏం లేదు. సో ఐఎమ్ ఏ లేజీ పర్సన్ యాజ్ సచ్. సో బేసిక్గా కట్ డౌన్ కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేశాను. నథింగ్ మచ్ ఇన్ దట్. నో ఎక్సర్సైజ్, నో జిమ్, నాట్ మచ్. వెయిట్ లాస్ అయిన తర్వాత టు గెట్ ద షేప్ ఐ హ్యాడ్ టు డూ సమ్ జిమ్ వర్కౌట్స్. అదర్వైజ్ టు లూజ్ వెయిట్, నో ఎక్సర్సైజ్, ఇట్స్ జస్ట్ డైట్. ఓకే, అంటే నాకు తెలిసినది ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కూడా మీరు డాక్టర్ అవ్వాలి అని చెప్పని కలగనడం వల్ల మీరు ఇలాగా దే వాంటెడ్ టు యూ టు బీ ఏ డాక్టర్ అనేది మేజర్ పార్ట్, అందుకే డాక్టర్ అయ్యారని. ఇప్పుడు పిల్లలైతే డెఫినెట్గా నాకు ఇష్టం లేదు, నేను ఇది చదవను అని చెప్పుండేవాళ్ళు. అప్పుడు నిజంగా మీకు మనసులో ఏమీ లేదా? ఇనిషియల్గా ఇట్ వాజ్, అంటే డాక్టర్ వాజ్ ఎ చరిస్మాటిక్ థింగ్ అప్పుడు. సో పేరెంట్స్ అండ్ రైట్ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ని చదివించడం. మై ఫాదర్ ఈస్ బోర్న్ ఇన్ 1947. సో అప్పుడు ఆ ఎరాలోనే పిల్లలు చదువుకోవాలనే ఇంటెన్షన్ రైట్ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఉండేది. సో దట్ పర్కులేటెడ్ డౌన్. సో కజిన్స్ కానీ ఎవ్రీవన్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ మెనీ ఇన్ IITs. ఎవ్రీవన్ ఈజ్ ప్రొఫెషనల్, ఏదర్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్. ఈ 2 గ్రూప్స్లోనే ఉన్నాం. సో అట్లా డాక్టర్ అవ్వాలనేది ఇట్ వాజ్ ఎ డ్రీమ్ ఫర్ మీ ఆల్సో. సో మా ఊర్లో డాక్టర్స్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం అట్లా. సో ఇట్ వాజ్ ఎ డ్రీమ్. దెన్ మెడిసిన్లో చేరిన తర్వాత దెన్ కార్డియాలజిస్ట్, బికమింగ్ ఏ కార్డియాలజిస్ట్ వాజ్ ఎ డ్రీమ్. సో లక్కీలీ గాడ్స్ గ్రేస్ వి రీచ్ దట్. అట్లా యాక్చువల్లీ ప్రీవియస్లో ఏవి కూడా రిపీట్ చేయకూడదు అనే ఉద్దేశంతో నేను తీసుకున్న జోనర్, సమ్ అదర్ జోనర్ తీసుకోవడం జరిగింది. సో అవేం రిపీట్ చేయకుండానే ఎంట్రీ జరుగుతుంది డెఫినెట్గా. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. యాక్చువల్లీ సార్, మీకు బాగా క్లోజ్ ఉన్న మనుషులతోటి నిన్న సాయంత్రం మాట్లాడాను నేను. వాళ్ళు అన్నది ఏంటంటే మీరు చాలా సౌమ్యస్తులని, అస్సలు బిజినెస్ చేయడం రాదని, అసలు కమర్షియల్గా మీరు ఉండలేరని. ఎవరైనా పేషెంట్ వచ్చారనుకోండి ఒక క్రిటికల్ కండిషన్లో, ఫస్ట్ పేషెంట్ని అడ్మిట్ చేసుకోండి, మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆ తర్వాత సంగతి తర్వాత అనేది అంటారట. ఇక ఆ తర్వాత వాళ్ళు పే చేస్తారా, పే చేయరు అనేది ఇక దైవాదిను, ఆయన మంచితనం కాదు కానీ అని అన్నారు. సో సర్టన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఐ డోంట్ వెయిట్. ఫైనాన్షియల్ థింగ్స్ కెన్ పే. ఇప్పుడు ఈవెన్ టుడే మనకేమైనా ఎమర్జెన్సీ వచ్చినా, ఇఫ్ యూ హ్యావ్ టు గో టు ఏ హాస్పిటల్ అండ్ సమ్మన్ ఆస్క్స్ యూ టు పే lakhs, వీ మే నాట్ బీ క్యారింగ్. సో ఆ ప్రిన్సిపల్ ఆలోచిస్తాం. సో న్యాచురల్గా అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇట్ కుడ్ బి ఫర్ ఎనీవన్. మెనీ టైమ్స్ ప్రాబ్లం ఉండదు. సో ట్రీట్మెంట్ అయ్యి బాగా అయిన తర్వాత ఇష్యూస్ ఉండవు. బట్ సమ్ టైమ్స్ ఇష్యూస్ అవుతాయి, బట్ ఇట్ ఈస్ ఓకే. సో అల్టిమేట్లీ లైఫ్ అండ్ డెత్ ఇట్స్ ఎ థిన్ లైన్. అంటే అది కార్డియాలజీ ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. సో ఆన్ ద టేబుల్ యూ ఎండ్ అప్ ఇన్ సర్టన్ కాంప్లికేషన్స్. సో a fraction of a second, if you are alert, some lives can be saved. If you are fraction of a second after you to deviate అయితే we lose them. So it's a thin line. So at least cardiac profession లో it is a very thin line. So finances generally will come. So మాకేమి పేరెంట్స్ ఏమి హ్యూజ్ ప్రాపర్టీస్ ఇచ్చింది కాదు. దే గేవ్స్ వాట్ ఎవర్ దే హ్యాడ్, బట్ గాడ్ హెస్ గివెన్ us so much. So be happy. కానీ ఈ రోజుల్లో ఎవరున్నారనేది నాకు వస్తున్నా. అసలు ఉంటారండి, అది అట్లా ఏం లేదు. నో సార్, ఎంత సీరియస్ కండిషన్లో వచ్చినా సరే ఫస్ట్ కౌంటర్లోకి వెళ్ళి అమౌంట్ కట్టిన తర్వాత కానీ ట్రీట్మెంట్ చేయని హాస్పిటల్సే 90% ఉన్నాయంట. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దే టేక్ అండర్టేకింగ్స్ అట్లా తీసుకుంటారు, దట్ ఫర్ ద హాస్పిటల్ పర్పస్. బట్ వీ డూ జనరల్లీ యాజ్ ఎ గ్రూప్ ఎక్కడ కూడా మేము ఫైనాన్సెస్ కట్టలేదు కాబట్టి ఎమర్జెన్సీ చేయము, అట్లాంటి పాలసీ అయితే లేదు. ఎస్పెషల్లీ ఇప్పుడు కరోనా ఈజ్ ఎ మేజర్ ఇష్యూ. సో lakhs and lakhs అడిగి కట్టించి భయపెట్టి అట్లాంటి సిచ్యువేషన్ అయితే యాజ్ ఎ గ్రూప్ లెవెల్ పాలసీ లేదు. సో బట్ సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ యాజ్ ఎ గుడ్ విల్. పేషెంట్స్ ఆల్సో వోంట్ ఫర్గెట్. గుడ్ థింగ్స్ విల్ నెవర్ బీ ఫర్గటన్. సో ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అండ్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ కూడా రావండి. సో మెజారిటీ ఆఫ్ టైమ్స్ వెరీ
వన్ రేర్ ఎక్సెప్షన్ ఉంటుంది కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ యూ డోంట్ ఎండ్ అప్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ సినారియో. సో నాకైతే ఇప్పుడు వరకు ప్రాబ్లం రాలేదు. సో జస్ట్ కంటిన్యూ విత్ వాట్ పేషెంట్స్ తరఫు నుంచి దే ఆర్ రియల్లీ వెరీ హ్యాపీ. అసలు వాళ్ళ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు. బట్ ద థింగ్ ఈజ్ కమర్షియల్గా గనక మీరు కొంచెం కూడా లేకపోతే ఇలాగే ఉంటే మీకు ఆర్గనైజేషన్ గ్రో అయిందే గుడ్ విల్ పైన. ఎగ్జాక్ట్లీ మౌత్ పబ్లిసిటీ ఉంది మీకు ఎక్కువ దీనివల్ల. సో నాకైతే ప్రాబ్లం లేదు కాబట్టి వీఆర్ కంటిన్యూయింగ్. రేపు ఈరోజు నౌ వీ హ్యావ్ ఏ పార్ట్నర్, ఈవెన్ ఐ హ్యావ్ ఏ పార్ట్నర్ విత్ మెడికవర్. వాళ్ళు కూడా దే ఆర్ నాట్ దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఇష్యూస్ అయితే లేవు. యాజ్ లాంగ్ యాజ్ వీ కెన్ వీ విల్ జస్ట్ కంటిన్యూ. దట్స్ నైస్ సార్ రియలీ. ఈ రోజుల్లో కూడా ఇలాంటి హాస్పిటల్స్ ఉండడం అనేది అయితే ఐ ఫెల్ట్ రియల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అలాగే సార్ ఇప్పుడు అంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే మ్యాక్స్ క్యూరే ఇప్పుడు మెడికవర్ అయింది అని చెప్పని, అంత ఫేమస్ అయిన హాస్పిటల్ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని? సో మాకు 2017లో స్ట్రాటజిక్ పార్ట్నర్ వచ్చారు యూరోపియన్. దే రన్ బై నేమ్ మెడికవర్ హాస్పిటల్స్ అని. సో అట్లా కాకుండా మేము యాజ్ ఎ గ్రూప్ 3-4 బ్రాండ్స్తో నడుపుతున్నాం అప్పటికి. సో మ్యాక్స్ క్యూర్ ఈజ్ తెలంగాణలో మ్యాక్స్ క్యూర్ అని ఉండేది. ఆంధ్రాకి వెళ్ళేతలకి నా నేటివ్ ప్లేస్లో నెల్లూరు నేటివ్ ప్లేసు పక్కన మాది విలేజ్ ఆత్మకూరు అని. సో నెల్లూరులో సింహపురి హాస్పిటల్స్, అది వే బ్యాక్ 2013 వేరే పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేసాము. అందుకని అది డిఫరెంట్ బ్రాండ్తో ఉన్నింది. తర్వాత కర్నూలు అండ్ వైజాగ్ మైక్యూర్ అని స్టార్ట్ చేసాం. సో ఇట్లా మల్టిపుల్ బ్రాండ్స్ అనేది విల్ నెవర్ గివ్ దట్ సైజ్. ఎప్పుడైనా ఒక యూనిఫామ్ బ్రాండ్ తీసుకురావాలి. సో ఎనీవేస్ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ ఉన్నారు. సో హూ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ మెజారిటీ. సో అందుకని ఒక యూనిఫైడ్ బ్రాండ్ ఏంది అంటే దే ప్రిఫర్డ్ మెడికవర్. సో అన్నిటిని అప్పుడు మెడికవర్ కింద చేంజ్ చేసాం. నౌ అక్రాస్ ఏపీ, తెలంగాణ ఆర్ ఈవెన్ ఇన్ మహారాష్ట్ర వి రన్ బై దట్ బ్రాండ్ ఆఫ్ మెడికవర్. సో ఇప్పుడు దానికోసం చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మొత్తం అక్కడ ఇక్కడ అన్ని చోట్ల మెడికవర్ అనే ఉంది. అలా అయితేనే బెటర్ సార్. ఎందుకంటే ఇది ఎవరిది ఏంటి దేని కింద ఉంది అనేది కామన్ మ్యాన్కి అర్థం కాదు. అవును, అందుకోసమే చేంజ్ చేయాల్సి వచ్చింది. సో మల్టిపుల్ బ్రాండ్స్ అక్కడ మైక్యూర్ అంటే వీ వర్ నెవర్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ సైజ్ ఆల్సో. ఈ మెడికవర్ మారిన తర్వాతనే మా బెడ్ స్ట్రెంత్ ఎంత, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఎన్ని చేస్తున్నాము, ఇవన్నీ కూడా పీపుల్ స్టార్టెడ్ రియలైజింగ్. సో ఇన్ ఏ వే షార్ట్ టర్మ్లో ప్రాబ్లం అయింది, అట్లీస్ట్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే మ్యాక్స్ క్యూర్ వాజ్ సో పాపులర్. అది మేము నేమ్ చేంజ్ చేసిన తర్వాతనే వీ హ్యాడ్ రియలైజ్డ్ ఇట్. అంటే లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ పేషెంట్స్ కానీ అండ్ వేరియస్ పీపుల్, మీడియా పీపుల్ కూడా ఇంత పాపులర్ బ్రాండ్ని ఎందుకు చేంజ్ చేశారని. బట్ ఏదో ఒక టైంలో జరగాల్సింది, ఇట్ హ్యాపెండ్. కానీ అవుట్ ఆఫ్ ఇండియా నుంచి, అబ్రాడ్ నుంచి హాస్పిటల్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అనేది ఎక్కడో కానీ మనం చూడం. సో ఇక్కడ మీ దగ్గర చూస్తే ఏంటంటే యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తారు, కానీ మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఏదర్ మిడిల్ ఈస్ట్ కానీ ఆర్ ఏషియన్ సైడ్, మలేషియా, సింగపూర్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగేవి. మా అదృష్టము ఆర్ గుడ్ విల్లో తెలియదు కానీ ఫస్ట్ టైం యూరోపియన్ స్ట్రాటజిక్ పార్ట్నర్ రావడం అనేది ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ కంట్రీ. ఈ దేశంలోనే వీఆర్ ద పీపుల్ హూ గాట్ ఏ యూరోపియన్ స్ట్రాటజిక్ పార్ట్నర్. సో దే ఆర్ లిస్టెడ్ కంపెనీ స్వీడన్లో, స్టాక్హోమ్లో, నాస్డాక్లో దే ఆర్ లిస్టెడ్ కంపెనీ. సో అంతే గుడ్ విల్. నిజంగా గుడ్ విల్. నాకైతే అదే అనిపించింది. నేనేం పాపులర్ ఫిగర్ కాదు. వీఆర్ జస్ట్ ఎ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీ కేమ్ ఇన్, నో కనెక్షన్స్. హైదరాబాద్లో మేము వచ్చినప్పుడు అయితే ఐ కేమ్ యాజ్ ఎ స్టూడెంట్. సో నాకు ఇక్కడ రిలేటివ్స్ కానీ ఆర్ యూనో ఆర్ గాడ్ ఫాదర్స్ కానీ ఎవరు లేరు టు స్టార్ట్ విత్. ఐ స్టార్టెడ్ యాజ్ ఎ ప్రాక్టీస్. దెన్ హాస్పిటల్స్ చేయాలనేది ఒక డ్రీమ్. Then entered into some partnership with someone. Then we became independent. Now we are what we are and we got a good partner. కోవిడ్ కేసెస్ చూస్తున్నారండి ఇప్పుడు మీ దాంట్లో? యా, కోవిడ్ తప్పదు. ఇట్ ఈస్ ఎ నేషన్స్ నీడ్ అండ్ మెజారిటీ ఆఫ్ టెరిషరీ కేర్ మన దేశంలో, యాజ్ యూ నో, మోర్ దెన్ 90% ఈజ్ డిపెండెంట్ ఆన్ ప్రైవేట్ హాస్పిటల్స్. సో చూస్తున్నాము. ఈవెన్ వెన్ కోవిడ్
ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లాక్డౌన్ నుంచి వీ న్యూ దిస్ ఇట్లా ఏదో ఒక ఫేజ్లో మనకి ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది అని వీఆర్ ప్రిపేర్డ్. అండ్ అప్పటి నుంచి గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసుకుంటూ యూరోపియన్ డేటాని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అన్నీ స్ట్రీమ్ లైన్ చేసుకుని అక్రాస్ ద గ్రూప్ నౌ వీఆర్ ట్రీటింగ్ అక్రాస్ ద గ్రూప్ ఒక 500-600 పేషెంట్స్ ఉండొచ్చు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో కలిపి అట్ దిస్ మూమెంట్ కోవిడ్స్. ఓకే, ఆల్ ఓవర్గా ఇప్పుడు మెడికవర్ ఎక్కడెక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సో ప్రిడామినెంట్గా 3 స్టేట్స్లో ఉన్నాము. సో ఇప్పుడు ఏపీ, తెలంగాణ 2 స్టేట్స్ అయిపోయాయి కాబట్టి ఏపీలో అయితే నెల్లూరు, కర్నూలు, వైజాగ్లో ఉన్నాము. శ్రీకాకుళంలో యాక్చువల్గా వీఆర్ సపోజ్ టు స్టార్ట్ సెప్టెంబర్ ఎండ్కి కానీ అక్టోబర్లో లాంచ్ అవ్వాల్సింది. ఈ కోవిడ్ సినారియోలో అక్కడ హెల్త్ కేర్ నీడ్ కోసం అక్కడ గవర్నమెంట్ కానీ అండ్ కలెక్టర్ కానీ హ్యాస్ రిక్వెస్టెడ్ టు hasten the process. So in another 1 week's time we are opening a hospital in Srikakulam from today, and we are working day and night to get it operationalized. It's not easy, but adokati chestunam. So that is in AP. Telanganalo, Hyderabadlo, Madhapur is the main center. Secretariat ఎదురుగా ఒక ఫెసిలిటీ ఉంది. ఉమెన్ అండ్ చైల్డ్ సెంటర్ ఒకటి ఉంది మాదాపూర్లోనే. నౌ ఈ వీక్లోనే వీఆర్ ఓపెనింగ్ ఏ క్యాన్సర్ సెంటర్ ఇన్ మాదాపూర్, డెడికేటెడ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. అది కాకుండా సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ అండ్ ఇప్పుడు చందానగర్లో ఒక 1 month బ్యాక్ వీ టుక్ వన్ హాస్పిటల్, ఒక 100 bed ఫెసిలిటీ తీసుకున్నాం. సో అవుట్ రీచ్ సెంటర్ లాగా. సో తెలంగాణలో ఈ హాస్పిటల్స్ ఉన్నాయి. మహారాష్ట్రలోకి వెళ్తే నాసిక్లో ఉన్నాము ప్రిడామినెంట్లీ, అండ్ ఔరంగాబాద్ నెక్స్ట్ మంత్ వీఆర్ టేకింగ్ ఓవర్ వన్ హాస్పిటల్. ముంబైలో, నవీ ముంబైలో ఒక హాస్పిటల్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ విచ్ విల్ మేబీ నెక్స్ట్ ఇయర్, బిగినింగ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ఓపెన్ అవుతుంది. ఇది కాకుండా మనం డయాగ్నోస్టిక్ సెంటర్స్ రన్ చేస్తున్నాం కర్ణాటకలో. జయదేవ హార్ట్ ఇన్స్టిట్యూట్ అని మీరు ఉంటారు. సో ఇట్స్ ఏ మన నిమ్స్ లాంటి సెంటర్, డెడికేటెడ్ కార్డియాక్ యూనిట్. సో వాళ్ళు బెంగళూరు అండ్ మైసూర్ సెంటర్లో వీ రన్ సిటీ స్కాన్ అండ్ MRI సెంటర్స్ దర్. ఇక్కడ ఎందుకు పెట్టలేదు సార్ హైదరాబాద్లో? అది ఇక్కడ ఆల్రెడీ హాస్పిటల్స్ రన్ చేస్తున్నాం. వీ హ్యావ్ ఆల్ దోస్ ఎక్విప్మెంట్స్ హియర్. అక్కడ వాళ్ళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద అది చేసాము. యాక్చువల్లీ విత్ విజన్ టు స్టార్ట్ ఏ హాస్పిటల్ ఇన్ బెంగళూరు, ఆ ఏరియాలో ఆ ఉద్దేశంతో ఎంటర్ అయ్యాము. బట్ వీ కుడెంట్ ఫైండ్ ఎ రైట్ ఆపర్చునిటీ ఇన్ బెంగళూరు. ఏదో ఒక రోజు విల్ బి దేర్. డెఫినెట్గా సార్. అంటే మీరు జనరల్గా మౌత్ పబ్లిసిటీ ఒక్కటి తప్ప ఇక మార్కెటింగ్ కానీ లేదంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ఎక్కడా చూడండి సార్. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బట్ యూనో ఈ మౌత్ పబ్లిసిటీతోనే మాత్రమే మీకు ఎక్కువ మంది పేషెంట్స్ అనేది రావడం అనేది జరుగుతోంది అనేది మాత్రం నాకు అర్థమైంది యాక్చువల్లీ. సో మెజారిటీ ఈజ్ పేషెంట్ గుడ్ విల్. సో మనం ఈరోజు ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తే దే బ్రింగ్ బ్యాక్ పేషెంట్స్. అట్లనే స్టార్ట్ అయ్యాము, అట్లనే గ్రో అయ్యాము. సో వి స్టిల్ బిలీవ్ ఇన్ ఇట్. ఫస్ట్ టైం మార్కెటింగ్ ఈ బ్రాండ్ చేంజ్ కోసం చేయాల్సి వచ్చింది, యాక్టివిటీస్ కానీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. బట్ దట్ ఆల్సో ఓన్లీ ఎ లిమిటెడ్ పీరియడ్ చేసాం. దెన్ వీ హ్యావ్ ఎ కోవిడ్ ఎరా నౌ. సో పేషెంట్స్ గుడ్ విల్. కానీ అంటే ఈ మారుమూల ప్రాంతాల్లో హాస్పిటల్స్ పెట్టాలనే మీరు ఏదైతే మనసులో అనుకున్నారో అదే ఏదైతే చేస్తున్నారో, ఒక్కసారి లాంగ్ బ్యాక్ మీ నాన్నగారికి మీరు ఊళ్ళో ఉన్నప్పుడు మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడం వల్లే మీరు ఇలా డిసైడ్ అయ్యారని అంటున్నారు, నిజమే అండి? డెఫినెట్గా. ఎందుకంటే మా ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చింది 1994లో. ఆర్ ఆ టైంలో ఈవెన్ ఇన్ నెల్లూరు దెర్ వాజ్ నాట్ ఎ హాస్పిటల్. ఓకే. నెల్లూరులో కూడా అపోలో వాళ్ళది ఒక ఫ్రాంచైజీ ఉండేది ఆ మూమెంట్లో. సో దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ నాట్ ఏ ఫుల్ బ్లోన్ హాస్పిటల్, అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు. సో హీ వాజ్ యాక్చువల్లీ ఇన్ కార్డియోజెనిక్ షాక్ అప్పుడు, అంటే హార్ట్ వీక్ అయిపోయి బీపీ అంతా కూడా లో ఉండింది. సర్వైవల్ ఇట్ సెల్ఫ్ వాజ్ టఫ్ దట్ టైమ్. సో he was, అంటే ఆ టైంలో వీ హ్యాడ్ టు టేక్ హిమ్ టు ఆల్ ద వే టు మెడ్రాస్. అప్పుడు మెడ్రాస్, చెన్నై. సో మెడ్రాస్ రీచ్ అవుతాడా లేదా అనే పరిస్థితి కూడా ఇట్ వాజ్ ఏ నైట్ మేర్ ఫర్ అస్. అది సో దట్స్ ఎన్ ఇన్స్పైరింగ్ థింగ్.
అది అయిన తర్వాత వన్స్ వీ వేర్ ఇన్ ఒక ప్రాపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక టైర్ 2లో చేసింది మా ఊర్లో, నెల్లూరులోనే స్టార్ట్ చేసాం, సింహపురి అని. అది అయిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్ బ్యాక్ అండ్ సెడ్, అంటే ఈ ట్రాన్సిట్లో చాలామంది చనిపోయేవాళ్ళు, ఈ ట్రాన్సిట్ దట్ ఎమర్జెన్సీ యూ ఆర్ ఏబుల్ టు ట్రీట్ నౌ, లాట్ ఆఫ్ లైఫ్స్ స్టార్టెడ్ సేవింగ్. సో ఇట్ ఈస్ దట్ ఇన్స్పైర్డ్ టు స్టార్ట్ ఇన్ ద టైర్ 2 సిటీస్. సో ఇప్పుడు మేము చేసిన టైర్ 2 సిటీస్లో ఏ హాస్పిటల్ చూసుకున్నా యూ విల్ గెట్ ఆల్ ద టెరిషరీ కేర్ నీడెడ్. సో ఆ క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ, కార్డియాక్ ఆర్ ఎనీ ట్రామా, హెడ్ ఇంజరీస్ ఇట్లాంటివన్నీ కూడా టేక్ ఓవర్ చేసే సెంటర్సే క్రియేట్ చేసాం. సో దట్ ఫ్లో ప్రతిసారి టెరిషరీ కేర్కి మనకి మేజర్ సిటీస్కి రావాలనేది చాలా వరకు వీ వర్ ఏబుల్ టు అచీవ్. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న బ్రాంచెస్కి అదర్ సిటీస్లో ఉన్న బ్రాంచెస్కి ఏమన్నా టెక్నికల్ ఏమన్నా డిఫరెన్సియేషన్స్ ఉన్నాయండి? సో టెక్నికల్టీ వైజ్, ఎక్విప్మెంట్ వైజ్, డాక్టర్స్ వైజ్ పెద్ద ఏం చేంజెస్ ఉండవు. కొంతవరకు అంబియన్స్ డిపెండింగ్ ఆన్ యూనో కాస్ట్, అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం వీ మాడిఫై ద హాస్పిటల్స్ బేస్డ్ ఆన్ దట్. బట్ కేర్ వైజ్ మేజర్ చేంజెస్ ఉండవు. ఎస్ సార్, రైట్. రీసెంట్గా మోదీ గారు ఒకటి చిన్న ఇది ఇచ్చారనంటే స్టెంట్స్ రేట్స్ తగ్గించాలి అని చెప్పని. సో మీకేమనిపించింది, అంటే అది పాసిబులా సార్? యాక్చువల్లీ స్టెంట్స్ రేట్స్ తగ్గించి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలము అనేది ఒక ఎమర్జెన్సీలో, ఇస్ ఇట్ పాసిబుల్ మీ ఉద్దేశ ప్రకారం? అంటే నడుస్తుంది. సో నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 4 years నౌ ఆయన స్టెంట్ క్యాప్ చేసింది. సో అప్పటి నుంచి కూడా స్టెంట్స్ ఆర్ అవైలబుల్. అంటే అదే క్వాలిటీ ఉంటుందా ఇప్పుడు? అది క్వాలిటీ అంటే అప్పుడు ఏదైతే క్వాలిటీ ఉన్నాయో అవి ఉన్నాయి, కానీ నెక్స్ట్ జనరేషన్ స్టెంట్స్ ఆగిపోయినాయి మన దేశంలోకి రావడం. ఆర్ ఇప్పుడు ఆ జనరేషన్ స్టెంట్స్ అంటే డిఫరెన్స్ ఒక స్టెంట్స్లో ఏమైందంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్ ద పీక్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ స్టెంట్స్. ఇక్కడ నుంచి స్టెంట్లో మోడిఫికేషన్ వస్తే ఫ్యూ పర్సంటేజెస్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు దే వర్క్ విత్ 95% ఎఫికసీ ఇప్పుడున్న స్టెంట్స్. సో ఇంకొక 1-2% ఎక్స్ట్రా ఆర్ యాడెడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఇట్ కెనాట్ బీ 200% కైండ్. సో అందుకని ఆ న్యూవర్ టెక్నాలజీ తగ్గిపోయింది, కానీ బట్ ఓవరాల్ స్టెంట్స్ ఆర్ స్టిల్ అవైలబుల్. పీపుల్ లెర్న్ టు డూ బిజినెస్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్టెంట్స్. బట్ ఇట్స్ ఓకే, మార్కెట్ ఈస్ గెటింగ్ అడాప్టెడ్. అంటే ఇండియాలో కాదు సార్ అది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా? మెజారిటీ ఆఫ్ ఇండియన్ స్టెంట్స్ ఎనీవే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏమైందంటే ఈవెన్ బిఫోర్ ద స్టెంట్ క్యాప్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, ఆరోగ్యశ్రీ స్టెంట్స్ కానీ ఇవన్నీ కూడా అదే ప్రైస్లో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే క్యాప్ చేశారో అదే రేంజ్లో ఉన్నాయి. సో వాళ్ళు ఆ స్టెంట్స్ అదే ప్రైస్కి ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఇంపోర్టెడ్ స్టెంట్స్ని అదే ప్రైస్కి తీసుకొని వచ్చాయి ఇప్పుడు. సో దానివల్ల వచ్చేసి కొంతవరకు మార్కెట్ ఇష్యూస్ అయినాయి. హాస్పిటల్స్ స్ట్రగల్డ్, యూనో హాస్పిటల్స్కి కూడా కొంత మార్జిన్ ఉండేది స్టెంట్స్ పైన, అవన్నీ ఇప్పుడు దే ఆర్ నో మోర్. సో హాస్పిటల్స్ గాట్ అడాప్టెడ్, స్టెంట్ కంపెనీస్ గాట్ అడాప్టెడ్. సో స్టిల్ యూ గెట్ ద గుడ్ క్వాలిటీ స్టెంట్స్ ఈవెన్ నౌ. అంటే ఎలాంటి పరిస్థితుల్లో స్టెంట్స్ వాడాల్సిన అవకాశం ఉంటుందంటారు, అవసరం ఉంటుంది? అంటే స్టెంట్స్ అనేవి జనరల్గా గుండెకి సప్లై చేసే రక్తనాళాలు ఏమైనా బ్లాక్ అయ్యి ఉంటే దానివల్ల గుండెకి సప్లై కానీ రెస్ట్రిక్షన్ అయ్యి దానివల్ల వచ్చే యాక్టివిటీస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ రెస్టోర్ చేసేదానికి వాడేది స్టెంట్స్. సో బెస్ట్ పాసిబుల్ సినారియో స్టెంట్స్ యూస్ చేసేది ఏంటి అంటే హార్ట్ అటాక్ లైక్ సిచ్యువేషన్స్. హార్ట్ అటాక్లో మనకి ఒక రక్తనాళం సడన్గా క్లోజ్ అయిపోతే ఆ ఏరియా అంతా కుళ్ళిపోతుంది. సో ఆ కుళ్ళిపోకుండా ప్రివెంట్ చేసేదానికి ఆ వెజల్కి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి స్టెంట్ అనేది అమర్చుతాం అనమాట. సో స్టెంట్ ఎందుకు అమర్చుతామంటే మనం జస్ట్ బలూన్ చేసి వదిలేస్తే లోపల రక్తనాళాలు కూడా మన చర్మం లాగా అనమాట. ఇఫ్ యూ పుల్ ఇట్ విల్ కమ్, ఇఫ్ యూ లీవ్ ఇట్ కొలాప్సెస్. సో అట్లనే బలూన్ చేసి వదిలితే రక్తనాళాలు కూడా కొలాప్స్ అయిపోతాయి. సో దాన్ని హోల్డ్ చేసేదానికి ఆ స్కాఫోల్డ్ పెడతారు. దట్ ఈస్ వాట్ ఈస్ స్టెంట్. ఓకే. సో ఆ బ్లాక్ ఉన్న వెజల్స్ని ట్రీట్ చేసేదానికి వాడేది స్టెంట్స్. అది బాడీలో అబ్జర్బ్ అయిపోతుందా సార్? ఇంతకుముందు వచ్చాయి అబ్జార్బుల్ స్టెంట్స్, కానీ దే వేర్ ఫౌండ్ టు బి ఇన్ఫీరియర్ దెన్ ద నాన్ అబ్జార్బుల్ స్టెంట్స్. అందుకని మార్కెట్ నుంచి విత్డ్రా చేస్తారు. నౌ వాట్ యూ హ్యావ్, స్టెంట్ అట్లనే ఉండిపోతుంది, దానిపైన బాడీ విల్ కవర్ ఆఫ్. ఎనీ ఫారిన్ బాడీ విల్ నాట్ యాక్సెప్ట్. స్లోగా దాన్ని కవర్ చేస్తుంది. ఒక 6 months to 1 year పీరియడ్లో ద స్టెంట్ విల్ గెట్ కవర్డ్. సో ఆ స్టెంట్ అట్లా ఉండిపోతుంది. దానివల్ల ఏం నష్టమేమి ఉండదు? దానివల్ల ఏం నష్టమే ఉండదు.
ఓకే, ఆల్రెడీ ఒక స్టెంట్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ స్టెంట్ వేయాల్సిన అవసరం పడుతుందండి ఇన్ జనరలీ? డిసీజ్ అనేది జనరలైజ్డ్ డిసీజ్. ఇప్పుడు రక్తనాళాలు బ్లాక్ అవడం అనేది డిసీజ్. బ్లాక్ ఈజ్ అన్ ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఎ డిసీజ్. అంటే జబ్బు బ్లాక్ కాదు, బ్లాక్ అయ్యే తత్వము జబ్బు. సో బ్లాక్ని ఎందుకు ట్రీట్ చేస్తాము అంటే హార్ట్ డ్యామేజ్ కాకుండా ఆర్ హార్ట్కి బ్లడ్ సప్లై ప్రాపర్గా ఉండేదానికోసం మనము ఆ స్టెంట్ అనేది చేస్తాం. సో ఈ స్టెంట్ వేస్తే ఆ బ్లాక్ ట్రీట్ అవుతుందే కానీ జబ్బు ట్రీట్ కాదు. సో జబ్బు వల్ల కొత్త బ్లాక్స్ రావచ్చు, కొత్త ఏరియాలో రావచ్చు. సో అది ఆ జబ్బుని మందులతో, డైట్తో అండ్ ఎక్సర్సైజ్తో మనం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. డైట్ అంటే పర్టికులర్గా అని చెప్పగలుగుతారా? ఎనీథింగ్ విచ్ ఇస్ ఫ్యాట్ అండ్ ఎనీథింగ్ విచ్ ఇస్ స్వీట్, రెండే ఇన్ దిస్. ఎందుకంటే ఎనీ షుగర్ యూ టేక్, మనం తీసుకునే షుగర్స్లో, అంటే షుగర్ అంటే ఏదో తీపి అనేది కాదు. షుగర్ అంటే మనం తినే రైస్లో కూడా షుగర్ ఉంటుంది, తినే గోధుమలో కూడా షుగర్ ఉంటుంది. సో ఆల్ దిస్ గో ఇన్సైడ్ అండ్ షుగర్ కూడా విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్. సో వన్స్ ఇట్ గెట్స్ ఫ్యాట్, ఇట్ హ్యాస్ టు గెట్ డిపాజిటెడ్, ఏదో ఒక ఏరియాలో డిపాజిట్ అవ్వాలి. ఆ డిపాజిషనే ఈ బ్లాక్స్గా ఫామ్ అవుతాయి. సో ఎనీథింగ్ విచ్ ఈస్ స్వీట్ అండ్ ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఫ్యాట్ షుడ్ కమ్ డౌన్. సో మనం బేసిక్గా మన దేశంలో ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ తక్కువ, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ పెంచి షుగర్స్ అండ్ ఫ్యాట్ తగ్గించాలి. అది చేయగలిగితే చాలా వరకు ఈ డిసీజ్ని మనం కంట్రోల్ చేయగలం. అంటే మనకి వరి ఎక్కువ కదా సార్ మనకి ఇక్కడ తినేది. యాక్చువల్గా చాలామంది అన్నమే, రైసే ఎక్కువ తింటారు, దానివల్లే ప్రాబ్లం. సో రైసే తగ్గించాలి. ఓకే ఓకే. మీరు స్టార్టింగ్లో మీ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత కామినేని హాస్పిటల్లో వర్క్ చేస్తారని చెప్పని విన్నాను. అంటే అక్కడ మీరు వర్క్ చేసినప్పుడు యాజ్ అ డాక్టర్గానే మీరు మొత్తం అంతా అబ్జర్వ్ చేయడం జరిగిందా, లేకపోతే ఇండివిజువల్గా ఒక డెవలప్మెంట్ కోసం, లేదా నేను కూడా ఇలా ఒక ఇండివిజువల్ హాస్పిటల్ పెడితే ఇవన్నీ ఒకసారి చూస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా ఒక థాట్ వచ్చిందా మీకు? యాక్చువల్గా చెప్పాలంటే వెన్ ఎంబీబీఎస్ డేస్లో విజన్ ఒకటే ఉండేది. ఎంబీబీఎస్ చేసి ఏదైనా ఒక స్పెషలైజేషన్ చేసి, లైక్ జనరల్ మెడిసిన్ ఆర్ సర్జరీ ఏదైనా ఒక బ్రాంచ్ చేసేసి ఊరికెళ్ళి ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకొని, మా ఊరికెళ్ళి ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసి మంచి నేమ్ తెచ్చుకొని ఆ ఊరికి ఎమ్మెల్యేనో ఏదో అవ్వాలి. దట్స్ ద అల్టిమేట్ గోల్. సో లైఫ్ అయితే అట్లా స్టార్ట్ అయింది. సో అట్లనే ఎంబీబీఎస్ చేశాను, జనరల్ మెడిసిన్ అయిపోయింది. అట్లనే జనరల్ మెడిసిన్తో మా ఊరికి వెళ్ళడం కష్టాన్ని నెల్లూరు వెళ్ళాను. ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్ ఇన్ నెల్లూరు. సో ఒక 1 monthలో రియలైజ్ అయ్యాం, ఇది సరిపోదు, వీ నీడ్ టు డూ ఏ సూపర్ స్పెషలైజేషన్. సో దట్స్ వెన్ కార్డియాలజీలోకి వచ్చాను. ఆ కార్డియాలజీ వాజ్ మై ఫేవరెట్ థింగ్ ఎప్పటి నుంచో. సో అంటే మా ఫాదర్ ఇష్యూ వల్ల కావచ్చు ఆర్ ఎనీథింగ్, బట్ కార్డియాలజీ అల్టిమేట్లీ కార్డియాలజిస్ట్ అవ్వాలి అనేది ఒక డ్రీమ్ ఉండేది. బికేమ్ ఏ కార్డియాలజిస్ట్. ఈ లోపల కార్డియాలజీ కాకముందు ఎంట్రన్స్ రాసే ముందు పెళ్ళి అయింది. సో పెళ్ళి, దెన్ ఐ టుక్ ద ఎంట్రన్స్ అండ్ ఐ గాట్ ఎ సీట్, ఉస్మానియాలో వచ్చింది. సో ద అల్టిమేట్ డ్రీమ్ అప్పటి నుంచి ఏంటంటే టు హ్యావ్ మై ఓన్ హాస్పిటల్. సో ఈవెన్ డిఎం డేస్లో కూడా ద విజన్ ఈజ్ టు హ్యావ్ ఏ హాస్పిటల్ అల్టిమేట్లీ. మా ట్రైనింగ్ వల్లనో కానీ, మా ప్రొఫెసర్ డాక్టర్ సంపత్ కుమార్ ఉస్మానియా హెచ్ఓడి, ఆయన వల్ల కానీ స్కిల్స్, మాకు ఉస్మానియాలో ట్రైన్ వాళ్ళకి స్కిల్ సెట్ ఇంటర్వెన్షన్స్ చేయడము రైట్ ఫ్రమ్ పీజీ డేస్, అంటే వాల్యూమ్ వల్ల వీ యూస్ టు గెట్ దట్ స్కిల్స్. సో ఎవరి కిందో పనిచేయాల్సిన అవసరం రాలేదు నాకు. సో జనరల్గా ఇంటర్వెన్షన్స్కి ఏంటంటే ఎవరైనా సీనియర్ దగ్గరికి వెళ్ళి ఒక స్కిల్ సెట్ నేర్చుకొని దెన్ దే యూస్ టు. సో డే 1 ద మూమెంట్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ ఆన్ మై ఓన్. అండ్ దెర్ ఆర్ స్టాల్వర్స్ ఇన్ కామినేని ఆ టైంలో. సో ఇట్స్ లైక్ ఏ హెడ్ ఆన్ కాంపిటీషన్. కార్పొరేట్ వరల్డ్లో ఏముంది, 2 different కన్సల్టెంట్స్ అట్లా ఉండేది. సో అల్టిమేట్లీ నేను కామినేనిలో పెద్ద ఎక్కువ రోజులు లేను. సో హార్డ్లీ 4-5 months ఐ బిలీవ్. దెన్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. ఈ డ్రీమ్ ఉంది కాబట్టి సమ్వన్ సజెస్టెడ్ పార్ట్నర్షిప్ చేయండి, మీకు కార్పొరేట్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా, యూ విల్ లెర్న్ హౌ ఇట్ ఈజ్ అని. సో దెన్ వీ ఎంటర్డ్ ఇన్ టు సమ్ పార్ట్నర్షిప్, డెడికేటెడ్ హార్ట్ సెంటర్ లాగా స్టార్ట్ చేసాం. Then now we are here. So 6 months itself I have run the Heart Institute.
ఓకే. హార్ట్ ఇన్స్టిట్యూట్లో దెర్ ఆర్ 22 కార్డియాలజిస్ట్ అండ్ ఆల్మోస్ట్ 6 కార్డియాక్ సర్జన్స్. ఆల్మోస్ట్ 1000 క్యాథ్స్ చేసేవాళ్ళం. అంటే 1000 అంటే 3 క్యాథ్ ల్యాబ్స్ ఉండే. మేము హార్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ద బెస్ట్ సెంటర్ హ్యాడ్ ఓన్లీ 2 క్యాథ్ ల్యాబ్స్. మేము 3 క్యాథ్ ల్యాబ్స్ ఫుల్ వర్క్ ఆల్మోస్ట్ ఒక 1000 ఇంటర్వెన్షన్స్ చేసేవాళ్ళు ఆ క్యాథ్ ల్యాబ్స్లో, విచ్ ఇస్ ఫినామినలీ హై. సౌత్ ఇండియాలోనే దే వర్ ద హైయెస్ట్ ఇన్ ఎనీ కార్పొరేట్ వరల్డ్. ఓకే. సో అండ్ ఆల్మోస్ట్ 250 కార్డియాక్ సర్జరీస్ అయ్యాయి సో ఆ సెంటర్లో. సో అట్లా వీ ఎవాల్వ్డ్ అండ్ దెన్ మాదే కాబట్టి స్కిల్ సెట్ పెంచుకున్నాం. వీ మాస్టర్ ద ఇంటర్వెన్షన్. మేము ఇంటర్వెన్షన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేసేటప్పుడు సిటీలో అంత కాంప్లెక్స్ వర్క్ చేసేవాళ్ళు కూడా పెద్ద ఉండకపోయేవారు. సో ఆల్ దిస్ హెస్ బ్రాట్ us దట్ నేమ్ అండ్ ఫేమ్. దెన్ మల్టీ స్పెషాలిటీ అరేనాకి వచ్చాము. నేమ్ చేంజెస్ అయినాయి, పార్ట్నర్ వచ్చారు. సో ఇట్స్ ఏ రెగ్యులర్ సైకిల్. మీ ఫస్ట్ సర్జరీ గుర్తుందండి మీకు? మీ ఓన్గా చేసిన మీ ఫస్ట్ సర్జరీ? అంటే ఉస్మానియా డేస్ నుంచి చేసేవాడిని. యాక్చువల్గా మా ప్రొఫెసర్ సర్వీస్లో ఉండాలని కోరుకునేవాడు, అతను ఎప్పుడు సర్వీస్లో ఉండాలని. బట్ సర్వీస్లో ఏంటంటే రోడ్ బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు అచీవ్ వాట్ యు ఆర్ డూయింగ్ అనే ఫీలింగ్ ఉండేది. అండ్ మన విజన్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్, ఒక ఓన్ హాస్పిటల్ అండ్ ఎంటిటీ ఉండేది. సో అట్లా ఉండేది. మై ఫస్ట్ ఇంటర్వెన్షన్ ఇట్ సెల్ఫ్ హ్యాపెండ్ ఇన్ ఉస్మానియా. సో ఆన్ ఏ ఓన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇట్స్ నాట్ ఫ్రీ హ్యాండ్ ఊరికనే వచ్చేది కాదు. సో ఇట్స్ లైక్ ఏ హార్డ్ వర్క్. సో ఉస్మానియాలో మాకు ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ వెళ్తే నెక్స్ట్ డే ఈవినింగ్ రిటర్న్ వచ్చేవాళ్ళం. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే యూ యూస్ టు హ్యావ్ ఎ నైట్ డ్యూటీ మేము చేసేటప్పుడు. సో ఈరోజు మార్నింగ్ ఇఫ్ ఐ గో టు వర్క్ బై 7:38, నెక్స్ట్ డే ఈవినింగ్ 6-7కి ఇంటికి వచ్చేది. అండ్ అగైన్ మార్నింగ్ యూ గో బై 8 అండ్ కమ్ బ్యాక్ ద నెక్స్ట్ డే ఈవినింగ్. సో దట్ వాస్ ద వర్క్ వీ యూస్ టు డూ ఉస్మానియా. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కొంత నెంబర్ ఆఫ్ డ్యూటీస్ తగ్గాయి, ఫైనల్ ఇయర్కి వచ్చేది. బట్ అట్లా ట్రైన్ అవుతాం కాబట్టి, అంత వర్క్ ఉంది కాబట్టి ఇంటర్వెన్షన్స్ అట్లా. ఫస్ట్ యాంజియోప్లాస్టీ డెఫినెట్గా గుర్తుంది. అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఉస్మానియా ఇట్ సెల్ఫ్. ఇండిపెండెంట్గా నా ఓన్ నేను చేయడం. సో ప్రైవేట్ ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత నాకేం గుర్తులేదు. సో కార్పొరేట్ వరల్డ్లో. బట్ ఫస్ట్ మాత్రం గుర్తుంది మీకు. ఏ ప్రాబ్లంతో వచ్చారండి? ఏ సర్జరీ? జనరల్గా మా దగ్గరికి వచ్చేది హార్ట్ అటాక్సే వచ్చాయి ఉస్మానియాకి మెజారిటీ ఆఫ్ ద టైం. సో ఈ లెఫ్ట్ ఆర్టరీకి స్టెంట్ వేసాం. సో దట్స్ ద ఫస్ట్. ఈ స్టెంట్స్ రాకముందు ఏం చేసేవారు బ్లాకేజెస్ కోసం? యాక్చువల్లీ స్టెంట్స్ అనేది లేట్ 90s నుంచి ఎర్లీ 2000s నుంచి మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. స్టెంట్ లేని పక్షాన అప్పుడు మెజారిటీ ఏదర్ సర్జరీ ఆర్ మెడిసిన్స్ ఈ రెండే. సో ఇంటర్వెన్షన్స్ వచ్చి సర్జికల్ కాంప్లికేషన్స్ కానీ, ఇంతకుముందు సర్జరీస్ కూడా చాలా హై రిస్క్ ఉండే. ఇప్పుడు సర్జరీ, బైపాస్ సర్జరీ కూడా 1-2% రిస్క్ వచ్చేసినాయి అవి కూడా. సో దెర్ ఈస్ రిఫైన్మెంట్ ఇన్ కార్డియాక్ సర్జరీ. సో బైపాస్ సర్జరీ కానీ ఆర్ మెడిసిన్స్తో మేనేజ్ చేసుకునేదే. కానీ అంటే హై బీపీ ఉన్నా, లో బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా కూడా హార్ట్కి ప్రాబ్లమే అనేది ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఒబెసిటీ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ కెన్ ప్రిడిస్పోజ్ ఏ బ్లాక్. హార్ట్లో బ్లాక్స్ వచ్చేదానికి, వేరియస్ బ్లాక్స్ వచ్చేదానికి ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్తో బ్లాక్ వస్తే బ్లాకుల వల్ల హార్ట్ అటాక్లు వచ్చే రిస్క్ ఉంటుంది. హార్ట్ అటాక్ వస్తే హార్ట్ డ్యామేజ్ అయ్యి వీక్ అవుతుంది. వీక్ అయితే దెన్ ద ఓవరాల్ సర్వైవల్ ఛాన్స్ తగ్గుతుంది. సో అందుకోసం వీటన్నిటిని ట్రీట్ చేస్తాం. ఇప్పుడు హార్ట్ ఎంత హెల్తీగా ఉంది అని తెలుసుకోవడానికి టెస్ట్లు ఏమైనా ఉన్నాయండి? హార్ట్ ఫంక్షన్ తెలుసుకునే దానికి స్కాన్స్ ఉంటాయి, 2D ఎక్కువ అని చేస్తారు. సో ఓవరాల్ హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది, కవాటాలు ఎట్లా పనిచేస్తున్నాయి అన్నీ ఫంక్షనల్ అనాటమీ అనేది 2D ఎక్కువ స్కాన్స్తో తెలుస్తాయి. బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని నాన్ ఇన్వేజివ్ టెస్ట్ లైక్ ఇప్పుడు థ్రెడ్మిల్ టెస్ట్ ఇవన్నీ చేస్తాం. సో స్ట్రెస్ చేసి ఈసీజీలు తీస్తాం. అట్లాంటి వాటిలో ఏమైనా చేంజెస్ ఉంటే చూస్తాం. అది కూడా కాకుండా లో సస్పిషన్ ఉంటే సిటీ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్లో కూడా ఒక యాంజియోగ్రామ్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి, అట్లాంటివి చేయొచ్చు. ఇవన్నీ దాటి ఇంకా సస్పిషన్ హై ఉంటే రెగ్యులర్ యాంజియోగ్రామ్, ఇప్పుడు చేతి నుంచి కూడా యాంజియోగ్రామ్ చేసే విధానాలు ఉన్నాయి. సో అట్లా యాంజియోగ్రామ్ చేసి బ్లాక్స్ ఉన్నాయా లేదా నిర్ధారిస్తాం. సార్, చాలామంది ప్రజెంట్ సొసైటీలో వైద్యం వ్యాపారంగా మారింది అనేది అంటున్నారు. మీ వరకు యాజ్ అ డాక్టర్గా మీరేమంటారు?
వైద్యం వ్యాపారంగా డెఫినెట్గా మారింది. సో ఇట్స్ ఏ బిజినెస్ ఎలిమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కూడా ఇది బిజినెస్ కాదు అని చెప్పేది కాదు. సో దెర్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ ఫర్ హెల్త్ కేర్. అంటే ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ ఎ క్వాలిటీ హెల్త్ కేర్ ఇట్ కాస్ట్ అండ్ ఇట్ కాస్ట్ హెవీలీ. అంటే ఇప్పుడున్న కైండ్ ఆఫ్ లేటెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ కావాలన్నా కూడా ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో నో డౌట్. సో బట్ మన ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్. వన్ థింగ్ ఏంటంటే వీఆర్ స్టిల్ ఎ డెవలప్డ్ కంట్రీ. సో మనకి ఈ న్యూవర్ జనరేషన్ ఆఫ్ డిజీజెస్ లైక్ హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్స్ కానీ, ఆర్ క్యాన్సర్స్ కానీ, ఈ వైద్యం చేసే ఫైనాన్షియల్ స్టేటస్ మన గవర్నమెంట్కి కూడా లేదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మనము మన ఒక స్టేట్లో ఉన్న పాపులేషన్ ఒక కంట్రీలో ఉంటుంది వెస్టర్న్లో. వాళ్ళ జీడిపి ఈజ్ 3 times 4 times దెన్ అస్. అంత జీడిపిలో దే స్పెండ్ 8 to 10% ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవ్వడానికి. మనకి 10 times 20 times పాపులేషన్ పెట్టుకొని మన జీడిపిలో వీ స్పెండ్ ఓన్లీ 1 to 2%. సో దిస్ గ్రాస్ డివైడ్ ఉంది. జబ్బులు పరంగా చూస్తే ఆల్మోస్ట్ జబ్బులు కామన్ అయిపోయినాయి. ఇంతకుముందు మన దేశంలో ఇన్ఫెక్షస్ డిసీజెస్ మేజర్ వరీ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షస్ డిసీజ్ తగ్గకపోగా మనకి ఈ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ లైక్ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ ఆర్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా పెరిగినాయి. సో డిజీజ్ బర్డన్ ఏం మారలేదు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ మోర్ వల్నరబుల్ దెన్ ద వెస్ట్ విత్ ద డిజీజెస్. సో వీటన్నిటిని ట్రీట్ చేయాలంటే దేర్ బికమ్ ఏ బ్రిడ్జ్ కాల్ ద కార్పొరేట్. ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ రావాల్సి వచ్చింది, ఎందుకు ఇవన్నీ ఉంటే దేర్ ఈస్ ఏ బ్రిడ్జ్. అంటే ఈ టెరిషరీ కేర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేని ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి దిస్ కార్పొరేట్ హ్యాస్ టేకెన్ అప్. అండ్ కార్పొరేట్స్ కూడా ఊరినారు. ఇఫ్ యూ హ్యావ్ టు సెటప్ ఏ రెంటెడ్ బిల్డింగ్ ఆర్ పర్ బెడ్, ఈరోజు ఒక హాస్పిటల్ మనము స్క్రాచ్ నుంచి చేయాలంటే ఈచ్ బెడ్ విల్ కాస్ట్ 1.5 crore. Each bed will cost, if you have to build a building, accommodate, equip and treat in the best infrastructure, it will cost anywhere between 1 to 1.5 crore depending on the ambience you create. Higher ambience అంటే 1.5 crore, lesser ambience అంటే 1 crore రూపాయలు. సో ఒక 100 బెడ్లు మనం క్రియేట్ చేయాలంటే 100 కోట్లు కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అండ్ ప్రాబ్లం విత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఈరోజు కొన్న మిషన్ 7 ఏళ్ళకి అవుట్డేట్ అయిపోతుంది. యూ హ్యావ్ టు స్క్రాప్ ఇట్ ఆఫ్ అండ్ బై ఏ న్యూ మిషన్. ఇప్పుడు ఈరోజు నేను సిటీ స్కాన్ మిషన్ కొన్నా అంటే 7 ఏళ్ళకి యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఆఫ్ కంప్లీట్లీ. ఎందుకంటే కంపెనీ పర్సన్స్ విల్ ఇట్ సెల్ఫ్ సే ఇది ఇంతకన్నా మెయింటైన్ చేయలేము. సో యూ హ్యావ్ టు కండమ్ ఇట్ అండ్ అగైన్ బై ఏ న్యూ మిషన్. సో హాస్పిటల్స్ హ్యావ్ టు రికవర్ దిస్ మనీ ఇన్ దిస్ 7 years అండ్ రీఇన్వెస్ట్ అగైన్ ఇన్ 7 years టు డూ దట్. దిస్ ఈజ్ వన్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్ వచ్చేసి if you start subsidizing the healthcare, naturally you won't able to get the end result. So naturally health has become expensive. సో దీనికి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే ఎవరో చారిటీ చేయలేరు. ఇప్పుడు ఎవరిని అంబానీస్ని కానీ ఆర్ మన ఓన్ గవర్నమెంట్స్ కంప్లీట్ బడ్జెట్ పెట్టినా కూడా యూ కెనాట్ క్యాటర్ టు ద 100% నీడ్స్ ఆఫ్ దిస్ కంట్రీ. సో దీనికి మనకున్న సొల్యూషన్ ఏంటంటే ఓన్లీ థింగ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని వేరియస్ స్కీమ్స్ తీసుకొచ్చారు గవర్నమెంట్స్ కూడా టు ప్రొవైడ్ ద టెరిషరీ కేర్. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనం ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, ఈ ఇన్ఫెక్షస్ డిసీజ్ని మనం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే టెరిషరీ కేర్కి వచ్చేతలకి పీపుల్ షుడ్ గెట్ ఇన్షూర్డ్. సో ఇన్సూరెన్స్ లేకుండా హెల్త్ కేర్ అఫోర్డ్ చేయడం అనేది మిడిల్ క్లాస్కే కాదు హయ్యర్ మిడిల్ క్లాస్కి కూడా టఫ్ అవుతుంది. సో దెర్ ఆర్ సమ్ సర్జరీస్ విచ్ కాస్ట్ 20 lakhs, 25 lakhs or 30 lakhs. అసలు కొన్ని న్యూవర్ టెక్నాలజీస్ మన దేశంలో వాడే పరిస్థితిలో ఇట్ కెన్ కాస్ట్ ₹1 crore ఆల్సో. సో అట్లాంటి అఫోర్డ్ చేసే పరిస్థితి కూడా లేదు మన దేశం. సో న్యాచురలీ ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ విల్ బికమ్ ఎక్స్పెన్సివ్ యాజ్ ఇట్ గోస్ ఫర్దర్. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ వన్ ఆఫ్ అస్. రేపు నాకు హెల్త్ కేర్ వచ్చినా నేను హాస్పిటల్ బిల్ కట్టాలంటే నాకు కూడా అది కష్టంగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ద హాస్పిటల్స్ ఇట్ బికమ్స్ టఫ్. సో ఓన్లీ వే ఈస్ వీ ఆల్ షుడ్ గెట్ ఇన్ష్యూర్డ్.
అందుకేనా మీరు ఇంటర్వ్యూలో అన్నారు హాస్పిటల్ పెట్టామంటే పెడుతూనే ఉండాలి తప్ప మనకు సో వచ్చేది ఇప్పుడు ఓన్లీ థింగ్ ఎనీ హాస్పిటల్స్ మీరు చూస్తే ద ఫౌండర్ ఆర్ ద ప్రమోటర్ విల్ మేక్ మనీ ఈస్ బై సెల్లింగ్ ద హాస్పిటల్. దే డోంట్ మేక్ మనీ ఆన్ ఆన్ ద రెగ్యులర్ ఇన్కమ్స్. నన్ ఆఫ్ ద హాస్పిటల్స్ మేక్. అందుకే ఇప్పుడు మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ అవర్ హాస్పిటల్స్ హ్యావ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. మెజారిటీ 1-2 తప్పితే చిన్న 1 or 2% వదిలేస్తే మోస్ట్ ఆఫ్ ద బిగ్ చైన్స్ హ్యావ్ ఎ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. 2 things, either to sustain and run or to grow, size, cater to more needs. ఇప్పుడు మేము కొత్త సెంటర్ పెడుతున్నాం అంటే ఈ రీటైన్డ్ ఎర్నింగ్స్లో తీసుకొచ్చి ప్రాఫిట్స్లో పెట్టే కాదు. మా షేర్ కొంతవరకు డైల్యూట్ అయ్యి డబ్బులు తీసుకొచ్చి వీఆర్ ఎక్స్పాండింగ్. సో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. అండ్ వీళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ ఒక స్టేజ్లో దే విల్ బికమ్ ద డామినెంట్ ఫ్యాక్టర్. అంతా ఒక 5-10 yearsలో ఏమవుతుందంటే ఒక 4-5 players మిగులుతారు బై కన్సాలిడేటింగ్ ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. దెన్ ఇట్ విల్ బీ 2 times, 3 times or 4 times ఎక్స్పెన్సివ్. ఇంత మనం మన దేశంలో ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నాం మన ట్రీట్మెంట్, బట్ వీఆర్ చీపర్ దెన్ బంగ్లాదేశ్. వీఆర్ ప్రాబబ్లీ 30-40% ఆఫ్ వాట్ బంగ్లాదేశ్ చార్జెస్. వీఆర్ చీపర్ దెన్ శ్రీలంక. వెస్ట్తో కంపేర్ చేయట్లేదు. రైట్. అసలు ఇంకా దుబాయ్ గిబాయ్ పోతే అసలు యూ డోంట్ 1/10లో ఉంటాం మనం. 1/10 ఆఫ్ ద ప్రైస్ వి ట్రీట్. అందుకనా సార్ మెనీ ఆఫ్ దెమ్ ఇక్కడికే వస్తారు. యా, మాకు ఒక కెనడా నుంచి ఒక పేషెంట్ వచ్చాడు. ఆల్ ద వే ఈ ట్రావెల్ కెనడా నుంచి ఇక్కడికి వచ్చి హీ హ్యాడ్ సమ్ హిప్ ప్రాబ్లం. హిప్ సర్జరీ కోసం వచ్చాడు. ప్యారలీ కార్డియక్ పేషెంట్ ఉన్నాడు. అండ్ వీ హ్యాడ్ డన్ 4-5 stents వేసి 2 hips సర్జరీ చేస్తే ఇట్ కాస్టెడ్ హిమ్ 7 lakhs or 8 lakhs టోటల్ దిస్ థింగ్. అతను చెప్పాడు ఒక ఈ పబ్లిక్ హెల్త్కి వెళ్తే ఈ హ్యాడ్ టు వెయిట్ 6 months టు గెట్ అన్ అపాయింట్మెంట్ ఫర్ ద హిప్ ప్రాబ్లమ్. సో అందుకని ఈ ట్రావెల్డ్ ఆల్ ద వే టు వన్ ప్రైవేట్ ప్రాక్టీషనర్ టు గెట్ అన్ అపాయింట్మెంట్. ఒక అపాయింట్మెంట్ ఓపీ కన్సల్టేషన్ దే చార్జ్ $1,000, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ 70,000 rupees. Can you imagine what could be the cost of this hips and ఇది if at all he got? So he booked a flight all the way ఇక్కడికి వచ్చి ట్రీట్ చేసుకుని he went back. So we are such cheap in spite మనకి మనం ఎక్స్పెన్సివ్ అనుకున్నా కానీ if you compare with the world how the healthcare is, we are dead cheap కాదు. ఈవెన్ మేబీ we are cheaper than Pakistan. ఓకే. సో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారనమాట యాక్చువల్లీ. అంతేనండి. యా, డెఫినెట్లీ. సి దట్ ఈస్ ద కైండ్. ఇప్పుడు మనకి ఎంటైర్ ఒక యాంజియోప్లాస్టీ చేయాలంటే ఇట్ కాస్ట్స్ అరౌండ్ 2 lakh rupees యావరేజ్గా ఒక స్టెంట్ వేయాలంటే, విచ్ ఈస్ హార్డ్లీ మేబీ ఒక కన్సల్టేషన్ కూడా రాదు వాళ్ళకి బెస్ట్లో. అంటే హాస్పిటల్స్ మన హైదరాబాద్లో తెలంగాణలో చాలా ఉన్నాయి. కొన్ని హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏంటంటే పేషెంట్ వచ్చిన ఇన్ని నిమిషాల్లోపే డాక్టర్ చూడాలి అనే ఒక మ్యాండేటరీగా ఒక పాయింట్ పెట్టుకున్నారు. మీ హాస్పిటల్లో ఉండే స్పెషాలిటీస్ అంటే ఏం చెప్తారు? సి మాకు వీఆర్ స్ట్రాంగర్ ఇన్ 4-5 specialties. Like emergency we are stronger, critical care we are stronger, and cardiology and cardiac surgery we are the best. Orthopedics and trauma we are the best. So maaku most of our hospitals will have a in-house cardiologist 24/7. So any heart attack, that's the prime part. Heart attack లాంటి సిచ్యువేషన్ వస్తే ఇట్స్ ఎ గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. అంటే 6 hours ఆఫ్ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు హాస్పిటల్కి రీచ్ అయ్యి ట్రీట్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ దెమ్. ఎందుకంటే హార్ట్ కంప్లీట్గా ప్రొటెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ హాస్పిటల్కి ఎంటర్ అయిన తర్వాత డోర్ టు బెలూన్ టైమ్ అని లెక్కేస్తారు. ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అరౌండ్ 60 minutesలో చేయగలిగితే ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అవర్ బెస్ట్ టైమ్ ఈస్ 32 minutes. మెజారిటీ ఆఫ్ ద డిలే అయ్యేది ఫైనాన్షియల్ ఇష్యూస్. ఇట్లాంటివి మాకు మినిమైజ్డ్ కాబట్టి వీ అచీవ్ దట్ డోర్ టు బెలూన్ టైమ్. లెస్ దెన్ 1 hourలో హాస్పిటల్కి ఎంటర్ అవ్వగానే దట్ వెజల్ షుడ్ బి ఓపెన్ అండ్ దట్ హార్ట్ అటాక్ షుడ్ బి స్టాప్డ్. ఇట్లాంటి కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పెట్టుకొని పీరియాడికలీ వీ రన్ ఏ మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ ఈ క్వాలిటీ పారామీటర్స్ అన్నీ ఫాలో అవుతున్నామా అనేది ఉంటుంది. ఈ ట్రామా వస్తే కూడా ఇన్ హౌస్ దెర్ విల్ బి ఏ ట్రామా టీమ్ టు
anytime 24/7 to attend to that trauma. So itla all critical caresni, emergencies-ni tackle చేసేదే is our specialty. That's how we survive. సార్ ఇంతకుముందు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ 45+ 50+లోనూ హార్ట్ అటాక్స్ వచ్చేవి అనేవాళ్ళు, కానీ ఇప్పుడైతే 30+లోనే హార్ట్ 20s కూడా వస్తున్నాయి కొందరికి. సో ఇట్ ఈస్ నాట్ ఏజ్ మన దేశంలో ష్రింక్ అయింది. ఈ మెజారిటీ ఆఫ్ యంగ్ ఏజ్లో వచ్చేవాళ్ళు దెర్ ఆర్ 2 ప్రాబ్లమ్స్. వన్ ఈస్ దే వుడ్ బి ఎయిదర్ స్మోకర్స్ ఆర్ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్, డైట్లో వెరీ బ్యాడ్. ఎస్పెషల్లీ మన ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ వచ్చి దే ఎర్న్ మనీ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, అండ్ వాళ్ళకి తెలిసిన ఏకైక ఎంటర్టైన్మెంట్ తినడం తాగడం తప్పితే ఏముండదు. సో దానివల్ల ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ద ఏజ్ ఈజ్ ష్రింకింగ్ మన దేశంలో, విచ్ ఈస్ వరింగ్. మిగతా దేశంలో ఇట్ ఈస్ గోయింగ్ అప్, మన దేశంలో ఇట్ ఈస్ ష్రింకింగ్. సో అది బేసికలీ రిలేటెడ్ విత్ హ్యాబిట్స్ ఆర్ వెరీ రేర్ కేసెస్ జెనెటిక్ ఇన్సిడెంట్స్ ఉంటుంది. దట్ ఈస్ ఎ వెరీ రేర్ ఇన్సిడెంట్స్. మెజారిటీ ఆఫ్ దెమ్ యంగ్ ఏజ్లో వచ్చే వాళ్ళందరూ స్మోకర్స్ ఆర్ బ్యాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్తో ఉంటారు. హార్ట్ అటాక్ వచ్చే ముందు ఉండే సిమ్టమ్స్ ఏజ్ వైజ్ అనే డిఫరెన్సియేషన్ ఉంటుందండి? హార్ట్ అటాక్ అనేది సడన్గా వస్తుంది. సో యంగ్ ఏజ్లో వచ్చేది అసలు నో వన్ కెన్ ప్రెడిక్ట్. సో ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు 20s, 30s ఆర్ 40sలో వస్తే వీళ్ళకి బ్లాక్స్ ఏం పెద్ద తీవ్రంగా ఉండవు. సో మైల్డ్ బ్లాకే సడన్గా ఆ బ్లాక్ రప్చర్ అయిపోయి కొలెస్ట్రాల్ అంతా ఎక్స్పోజ్ అయినప్పుడు దాంట్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి సడన్ హార్ట్ అటాక్స్ వస్తాయి. సో వితౌట్ ఎనీ వార్నింగ్ సిమ్టమ్ వీళ్ళకి వస్తుంది. ఎల్డర్లీ వచ్చే వాళ్ళకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ బ్లాక్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకి నడిస్తే ఆయాసం రావడం, ఛాతిలో నొప్పి రావడం, ఇట్లాంటి ప్రీ ఇండికేషన్స్ ఉండొచ్చు. ఆర్ ఎప్పుడో ఒకసారి పెయిన్ వచ్చిపోవడం, హెవీనెస్ రావడం, ఇట్లాంటి కొంత ఇండికేషన్స్ రావచ్చు. సో దట్ కమ్స్ విత్ ఎల్డర్లీ పీపుల్, ఎల్డర్లీ హార్ట్ అటాక్స్లో. యంగర్లో అయితే మెజారిటీ ఆఫ్ టైమ్స్ యూ డోంట్, దే కమ్ అవుట్ ఆఫ్ ఎ బ్లూ. ఓకే ఓకే అంటే పర్టికులర్గా ఈ సిమ్టమ్ ఉంటే మనం హార్ట్ అటాక్ వచ్చే సూచన అనేది ఏమన్నా ఉంటే? సూచన అనేది అదే ఇప్పుడు వన్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం, ఇఫ్ ఐ వాక్ 1 kilometer అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్, నేను ఈ కిలోమీటర్ నడవలేకపోయాను, ఈ లోపల ఛాతి పట్టేస్తుంది, ఆర్ స్వెటింగ్ ఎక్కువగా వస్తుంది, ఆర్ నడవలేకపోతున్నాను, ఆయాసం ఎక్కువ వస్తుంది, దీస్ ఆర్ ప్రీడిస్పోజింగ్ కండిషన్స్. ఆర్ నేను కూర్చున్నాను, ఛాతి పట్టేసింది, ఒక 5-10 minutes తర్వాత రిలీవ్ అయింది, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ఫ్యూచర్లో మనకి మేజర్, అది కూడా ఒక హార్ట్ అటాక్ కాకపోతే ఇట్ వుడ్ బి ఎ మైల్డర్ ఫామ్. ఒక 5-10 minutesలో తగ్గిపోయిందంటే ఇట్స్ ఎ మైల్డర్ ఫామ్. అట్లాంటి ఇన్సిడెన్సెస్ వస్తుంటే ఇట్ ఈస్ ఎ ప్రీడిస్కసర్ ఫర్ ఎ మేజర్ హార్ట్ అటాక్ అనమాట. అట్లాంటప్పుడు మనం ఎర్లీగా టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కోవిడ్ సిచ్యువేషన్స్లో కోవిడ్ని మీరు ఎలా చూస్తున్నారు? ప్రస్తుతం ఉన్న కండిషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? కోవిడ్ విల్ స్టే అండి. ఇంకా అంటే అన్లెస్ అండ్ అంటిల్, నేను పర్సనల్గా అయితే వ్యాక్సిన్ ఇప్పట్లో వస్తుందని అనుకోవట్లేదు, వాట్ ఎవర్ క్లెయిమ్స్ వేర్ చేసినా. ఎందుకంటే ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఆర్ఎన్ఏ వైరస్, వాట్ ఎవర్, ఇప్పుడు కోవిడ్ వైరస్ కూడా ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఆర్ఎన్ఏ వైరస్లకి ఇప్పుడు వరకు మెజారిటీ ఆఫ్ వైరస్కి ఎక్కడ వ్యాక్సిన్ లేదు, నన్ ఆఫ్ ద ఆర్ఎన్ఏ. సో కోవిడ్ కూడా అదే కోవిడ్కి చెందింది కాబట్టి వ్యాక్సిన్ ఈజ్ నాట్ ఈజీ. సో రావచ్చు, ద బెస్ట్ పాసిబుల్ టైమ్ ఈజ్ 1 year. సో వ్యాక్సిన్ అంత టైం పడుతుంది కాబట్టి ద ఓన్లీ వే ఈజ్ మెజారిటీ ఆఫ్ దెమ్ should get infected before it goes away and becomes like a common cold. So antavaraku we will have this problem. It could be 3 months, 6 months, and depending మన దేశం క్రౌడెడ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి ఫాస్ట్గా తగ్గొచ్చని యాంటిసిపేషన్. బట్ డెఫినెట్లీ ఈ ఇయర్ ఎండ్ వరకు అయితే వీ విల్ హ్యావ్ సమ్ టఫ్ టైమ్స్ అని అనిపిస్తుంది. జనరల్గా మీరు ఇప్పుడు కార్డియాలజీ సైడ్ ఉన్నారు, ఇంకెవరైనా సేమ్ ప్రొఫెషన్లో ఉండే డాక్టర్ మీకు ఎదురైనప్పుడు జనరల్గా అంటే ఇది ఇలా చేశారా, అది అలా చేశారా, లేకపోతే ఇలాంటి క్రిటికల్ కండిషన్లో మేము ఇలా చేసాం, మీరు ఎలా చేశారు, ఇలాంటి హెల్తీ డిస్కషన్స్ ఉండే అవకాశం ఉంటుందా? లేకపోతే మీ డాక్టర్స్లో కూడా చాలా ఈగోస్టిక్ ఉంటారు? సో ఇట్ ఈస్ బోత్ వేస్. జనరలీ కార్డియాలజీ తీసుకున్నారు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఫోరం ఉంటుంది. మాకు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, తెలంగాణకి ఒక సపరేట్ బాడీ ఉంది, దాని అంబ్రెల్లాలో. సో ఇట్లాంటి రేర్ కేసెస్ అన్నీ ఏదైనా డిఫరెంట్గా చేసాము అన్నప్పుడు వీ ప్రజెంట్ దోస్ కేసెస్. సో 2 things, మనం తప్పు చేసామా కరెక్ట్ చేసామా తెలుస్తుంది. సెకండ్ థింగ్, దీస్ విల్ బీ ఏ సైన్స్ అంటే ఫర్ ఫ్యూచర్ పీపుల్ టు ఫాలో.
సో ఈ ఎప్పుడు కూడా సంథింగ్ డిఫరెంట్గా చేసింది విల్ ఆల్వేస్ నాట్ బి రాంగ్, విల్ ఆల్వేస్ నాట్ బి రైట్. ఇది టైమ్ అండ్ అగైన్ టెస్ట్ చేస్తేనే దట్ బికమ్స్ సైన్స్ ఫ్యూచర్లో. సో అట్లా హెల్తీ డిస్కషన్స్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ జరుగుతాయి. బట్ ఇన్ కార్పొరేట్ వరల్డ్ యూనో ద అదర్ సైడ్ ఆల్సో ఇట్లా చేయకూడదు, ఇది ఆపరేషన్కి పంపించాల్సింది, లేకపోతే ఇది స్టెంట్ చేయాల్సింది, ఇట్లాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కూడా. ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా అదేదో సైన్స్ తప్పు, ఎవరో తప్పు చేశారో అనేది కాదు. బేసికల్గా ఇట్ ఈస్ ఎ ఓరియంటేషన్, మీరు ఏం బిలీవ్ చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ పర్సనల్ బిలీఫ్. సైన్స్ ఇస్ ఒక జబ్బుకి ఐ ట్రీట్ ఇన్ ఏ వన్ ఫ్యాషన్, సమ్మన్ ఎల్స్ మే ట్రీట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫ్యాషన్, బట్ ద అల్టిమేట్ ఎండ్ గోల్ ఇస్ టు సేవ్ దట్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. కామిని తర్వాత కొంతమంది డాక్టర్స్ ట్రస్ట్ వర్తి అందరూ కలిసి సన్షైన్ హాస్పిటల్ పెట్టారని చెప్పి విన్నాను. అక్కడి నుంచి బయట రావడానికి రీజన్ ఏమిటి అంటే ఏం చెప్తారు? సన్షైన్ హాస్పిటల్ మేము పెట్టింది కాదు, సన్షైన్ హాస్పిటల్ పెట్టింది గురవారెడ్డి గారు పెట్టారు. సో ఆయన ఆర్థోపెడిక్ హాస్పిటల్గా పెట్టి హీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఏ మల్టీ స్పెషాలిటీ. సో మేము ఆయనతో పార్ట్నర్షిప్ చేసి కార్డియాక్ డిపార్ట్మెంట్ ఒకటే పెట్టాం, నాట్ సన్షైన్. సో కార్డియాక్ డిపార్ట్మెంట్ పెట్టి దెన్ అది హార్ట్ ఇన్స్టిట్యూట్గా మేము గ్రో చేసి ఆ కంపెనీని వి గ్రోడ్ ఇట్ టు ఏ హార్ట్ ఇన్స్టిట్యూట్, డెడికేటెడ్ కార్డియాక్ హాస్పిటల్గా. దెన్ మాదాపూర్లో అవర్ ఫస్ట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం, మల్టీ స్పెషాలిటీ. సో చేసిన తర్వాత బయటికి రావడానికి కారణం అయితే నేను కాదు. సో ఐ వాస్ అంటే ద పేస్ విత్ విచ్ ఐ వాజ్ వర్కింగ్ అండ్ పేస్ విత్ విచ్ దే వాంటెడ్ టు గ్రో, కొంచెం దట్ డిఫరెన్సెస్ వల్ల వీ హ్యాడ్ టు part ways. We parted in a healthy way, nothing wrong in it. So that's how we are here. And then Max Cure అనేది అప్పుడు వచ్చింది. యా, ఎగ్జాక్ట్లీ అండి. మీరు ఇంత ప్రశాంతంగా మీ ప్రొఫెషన్లో ఎంత కాన్సన్ట్రేట్ చేసి కూల్గా వర్క్ చేసుకోగలుగుతున్నారంటే నాకు తెలిసినంత వరకు మీ మిస్సెస్దే మేజర్ పార్ట్ అనేది నాకు అర్థమవుతుంది. యాక్చువల్లీ అవునంటారా కాదంటారా? ఇంట్లో ఆవిడన్నీ చూసుకోకపోతే మీరు ప్రశాంతంగా మీ ప్రొఫెషన్ మీరు చూసుకునేవాళ్ళు. 200% అండి. యాక్చువల్గా మై లైఫ్ చేంజ్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్, ఫ్రాంక్గా చెప్పాలంటే. సో ఇంట్లో ఐ డూ నథింగ్ ఫ్రమ్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఆర్ హోంవర్క్ ఇంట్లో రిలేటెడ్ థింగ్స్, ఇట్స్ ఎ బిగ్ జీరో. సో న్యాచురలీ she is the captain of the ship. I can only say that. ఎంతమంది మగవాళ్ళు ఒప్పుకుంటారు ఈ విషయాన్ని చెప్పండి మీరు? యు ఆర్ సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ, యు హావ్ సో ప్రౌడ్ ఆఫ్ యు అబౌట్ ఇట్. No, she is definitely the captain. She changed my life, and whatever I am, I think I have to give it to her in the present situation. సో ఎప్పుడు అంటే ఈ ప్రొఫెషన్ అంతా పక్కన పెట్టేద్దాం, చాలు ఇంకా ఇప్పుడు ఫ్యామిలీతో ఉందాం అనే పొజిషన్ వస్తుందంటే? నాకేమి ఐ ఎంజాయ్ టూ థింగ్స్ ఇన్ లైఫ్. వన్ ఈజ్ మై క్లినికల్ స్కిల్, మై ఇంటర్వెన్షన్స్, వాట్ ఎవర్ ఐ డూ, ఐ ఎంజాయ్. ఒక 2 రోజులు ఎక్కడికైనా పోయి ఏ పని చేపితే చేతులు ఆటోమేటిక్గా ఇట్లా ఫీలింగ్ వస్తుంది. సో క్లినికల్ వర్క్ ఈజ్ వాట్ ఐఎమ్ మోర్ ఆర్ లెస్ ఇంట్రెస్టెడ్. Then hospitals and I don't go into even minute aspects. నాతో ట్రావెల్స్ సెయిల్ చేసిన వాళ్ళు 3 people are there with me. One is Dr. Sharath, నా ఫ్రెండ్, Hari Krishna, he is the CEO of the company now, and Krishna Prasad. We 4 started this company together. So majority of them, Dr. Sharath takes off various clinical related needs, quality, how things should happen, what is the way you need to form guidelines. So he takes care of that. Administration, finance and other things is run by Hari, he is the CEO. And KP is a helping hand in all these expansions which we do. సో నా ఫోకస్ అంతా ఏదైనా రైట్ ఆపర్చునిటీ ఉంది, ఎక్కడైనా ఎక్స్పాండ్ అవ్వాలి, ఏం చేస్తే బెటర్ ఉంటుంది, అండ్ స్ట్రాటజీస్ ఫోకస్ చేస్తాము. సో ఏదో అఫీషియల్ మీటింగ్స్ లాగా చేయం, కానీ క్యాజువల్ మీటింగ్స్ లాగానే మోస్ట్ ఆఫ్ అవర్ వర్క్ ఇస్ డన్. సో ఆ తర్వాత ఎవరికి వాళ్ళ వర్క్స్లోకి వెళ్ళిపోతారు. నా క్లినికల్ వర్క్ ఐ గో, దే డూ ఇన్ టు దేర్ వర్క్. So that's how this company is working, and it is working well for the organization, so no complaints.
మీరు ఇంట్లోనూ పేషెంట్స్ దగ్గర లేకపోతే ఏమంటారు ఆపరేషన్ థియేటర్లో కూడా ఇంతే కామ్గా ఉంటారా? నేను ఇంటర్వెన్షన్స్లో అయితే పాటలు కూడా పాడుకుంటూ ఇంటర్వెన్షన్స్ చేస్తాను మెనీ టైమ్స్. అవునా? సో బికాస్ ఐ ఎంజాయ్ ఇట్. I don't see it as a pain or stress అనే ఫీల్గా. సో I enjoy that. I do with that enjoyment. పాడుతూనే చేస్తాం. డ్యాన్స్ చేయను కానీ బట్ పాటలు పాడుతూ అయితే డెఫినెట్గా, అంటే దో మై వాయిస్ విల్ బి బ్యాడ్, ఐ సింగ్ టు మై సెల్ఫ్ అండ్ కీప్ డూయింగ్ ఇంటర్వెన్షన్స్. సినిమాలు చూస్తుంటారా సార్? తక్కువ, థియేటర్స్కి పోయేది తక్కువ. ఇప్పుడు కొంచెం ఆఫ్ లైట్ ఏంటంటే ఈ నెట్ఫ్లిక్స్లు, అమెజాన్ ప్రైమ్ వల్ల కొన్ని సినిమాలు చూస్తున్నాం. ఓకే, మీకు బాగా నచ్చిన పాట, సర్జరీ చేసినప్పుడు ఏ పాట పాడతారో చెప్పండి. ఏది గుర్తుకొస్తే అది. ఇట్ లేదో ఒక పాట పాడతా అని లేదు. ఐ డోంట్ నో కంప్లీట్ పాట, 1 or 2 lines ఐ హమ్ అండ్ లీవ్ దట్. అదే సార్, ఒక సింగిల్ యూ హ్యావ్ టు లీవ్ మీ ప్రేక్షకులు భయపడతారు పాట పాడితే. సార్, చాలా మంది డాక్టర్స్ కి చాలా రకాల హాబీస్ ఉంటాయి. నాకేం లేవండి. సింగింగ్ ఈజ్ నాట్ మై హాబీ. ఇట్స్ ఓన్లీ దట్ క్యాజువల్ అండ్ టు కీప్ ద మూడ్ గోయింగ్. ఐ కీప్ జోకింగ్ విత్ మై టీమ్ దేర్. సో చేస్తూ ఐ కీప్ జోకింగ్ విత్ ద పేషెంట్. సో పేషెంట్ విల్ ఆల్సో బి కాన్షియస్ మేము చేసేయండి. సో మాట్లాడుతూనే చేస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ దట్. లోకల్ లోకల్ ఓన్లీ, బట్ దే విల్ బి అవేక్, దే విల్ బి నోయింగ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. కానీ ఒక్క పనికి నలుగురు ఎదుగు కలిసి ఎఫోర్ట్ చేసే ఆ ప్రాసెస్లో, అది బిజినెస్ అవ్వనివ్వండి లేదన్నా ఎనీ వర్క్ అవ్వనివ్వండి, సో వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు కానీ ఇలాంటి. సో దట్ ఈస్ వై యూ నీడ్ టు చూస్ యువర్ పార్ట్నర్స్. యూ షుడ్ చూస్ యువర్ టీమ్. సో ఎప్పుడు కూడా డిస్క్రిపెన్సీస్ రావచ్చు. అంటే నా మైండ్ సెట్, నో టూ పీపుల్ ఆర్ థింక్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్. నేను ఆలోచించినట్టు మీరు ఆలోచించారు. ఈవెన్ ఇన్ ద ఫ్యామిలీ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. సో ఇట్స్ బేసికలీ ఆ లైక్ మైండెడ్నెస్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఓపెన్ ఫర్ దట్ డిస్కషన్, ఇఫ్ యు ఆర్ ఓపెన్ ఫర్ దట్, డిస్టర్బెన్సెస్ రావు, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, బట్ it has to be resolved. So I may be for something, someone else may be against for something, but you discuss, you find a solution. Open minded lo nene correct ane approach తో వెళ్ళాం అనుకోండి, it will end in a conflict. అట్లాంటి రాకుండా చూసుకుంటే for the betterment of organization it will succeed. Your partners either in life or in business are crucial for the success of the business. You choose wrong partners, you have to pay price for it. So your team is core. ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో యాజ్ అ డాక్టర్గా ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని చెప్తారు? అంటే చాలామంది చెప్తున్నారు, బట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బేసికల్గా మనకి బేసిక్ శానిటేషన్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. ఈ మాస్క్ కట్టుకోవడాలు ఇవన్నీ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఆఫ్ శానిటేషన్. మన దగ్గర ఏంటంటే హ్యాండ్ వాషింగ్, లేకపోతే రెగ్యులర్గా హైజీన్ కానీ ఆర్ శానిటేషన్ కానీ, ఆర్ ఈవెన్ అంటే ఇప్పుడు సిటీస్లో కొంత శానిటేషన్ బెటర్గా ఉంటుంది, కానీ రూరల్ ఏరియాస్లో వెళ్తే ఓపెన్ డిఫికేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాక్టీస్ విచ్ ఈజ్ ఎ నెగ్లెక్టెడ్ పార్ట్. ఫస్ట్ టైం మన దేశంలో సంథింగ్ క్లీన్లీనెస్ అనేది లాస్ట్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ఇన్. సో ఆ శానిటేషన్ ఈజ్ వాట్ యూ నీడ్ టు నో. యూ నీడ్ టు కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్ సో దట్ మీ దగ్గర ఏమి రాకుండా ఉంటుంది. ఇట్ కుడ్ బి హ్యాండ్ వాషింగ్, ఇట్ కుడ్ బి యూనో ఏదైనా బయటకు వెళ్ళి వస్తే పాతకాలంలో ఉన్నాయి, ఇఫ్ యూ గో అవుట్ అండ్ కమ్ బ్యాక్, ముందు కాళ్ళు చేతులు కడుక్కొని కానీ ఇంట్లోకి రారు. ఓవర్ ఎ పీరియడ్ ఎవ్రీథింగ్ హెస్ గాన్. అవర్ ఓన్ యాన్సిస్టర్స్ పెట్టిన ఇవే కూడా మనం పాటించే పరిస్థితుల్లో లేవు. బికాస్ ఇంతకుముందు ట్యాప్ లేకపోతే ఏదైనా తొట్టో లేకపోతే ఏదో బయటే ఉండేది, కడుక్కొని లోపలికి వెళ్ళేవాడు. ఇప్పుడు అన్ని లోపలే ఉంటున్నాయి. సో అట్లనే ఉంటున్నాం. సో నో వన్ బాదర్స్ టు వాష్ యువర్ హ్యాండ్స్, వాష్ యువర్ లెగ్స్ ఆర్ వాష్ యువర్ ఫేస్ వెన్ యూ గో టు అన్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఈ శానిటేషన్ లేని దానివల్లనే మనకి ఈ డిసీజ్ ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీఆర్ ఏ ఓవర్క్రౌడెడ్ కంట్రీ. సో పీపుల్ డిస్టెన్స్ కూడా చాలా తక్కువ. సో ఇట్లాంటి సినారియోలోనే మనం శానిటేషన్ నీడ్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు జపాన్కి కానీ వెళ్తే ఆర్ కొరియా, జపాన్కి వెళ్తే, ఇఫ్ సమ్మన్ హ్యాస్ ఎ కాఫ్ ఆర్ ఎ ఫీవరిష్ కోల్డ్, ఫ్లూ లాంటి సిమ్టమ్స్ ఉంటే దే డోంట్ కమ్ అవుట్ విత్ ఎ మాస్క్. మ్యాండేటరీ మాస్క్ వేసుకొని వస్తారు. నాట్ దట్ దిస్ మాస్క్ ఈస్ వాళ్ళకేదో వస్తుందని, కానీ దే డోంట్ వాంట్ టు కంటామినేట్ ద అదర్ పీపుల్.
మాస్క్ వల్ల మన నుంచి ఇతరులకు వెళ్ళదు కానీ వాళ్ళ నుంచి మనకి రాకుండా ఉండేది కాదు. సో దట్ ఈస్ ద రీజన్ యూ వేర్ మాస్క్. సో అట్లాంటి బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా మనము మర్చిపోయాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఈ రన్నింగ్ ఫర్ మనీ ఆర్ రన్నింగ్ ఫర్ ఫేమ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, వీ లాస్ట్ దట్. మన హైజీన్ అంతా పోయింది కాబట్టి వీఆర్ ఫేసింగ్ దిస్. సో ప్రాపర్ హ్యాండ్ వాషింగ్, యూ డోంట్ నీడ్ ఎ శానిటైజర్ ఫర్ ఇట్. Soap washing itself is good enough, and proper hygiene, eating healthy, and maintaining social distance anyway, because it is a communicable disease and it spreads. And ipudu season kuda flu season, unfortunately we will be running into that. Ipudu flu, dengue anni kuda start avutayi ee season lo. So extreme idi, and government should also spend on sanitation more and more. So it chesthe naturally ga we can control it, not an issue. ఎక్కువసేపు కూర్చోపెట్టాను. ఐమ్ సో సారీ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఫర్ ద నెక్స్ట్, ఇట్స్ ప్యూర్లీ యువర్ పర్సనల్ ఇంటర్వ్యూ, బట్ నెక్స్ట్ టైం పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి కొన్ని చేద్దాం సార్. ఎనీథింగ్, ఎనీ టైం. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, అందరికీ నమస్కారం. నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.